మేము ప్రస్తుతం 53వ డివిజన్లో డోర్ టు డోర్ సమస్యల మీద తిరుగుతున్నాము. అనేక సమస్యలు వస్తున్నాయి. కుళాయిల్లో నీళ్లు రావటం లేదు. అదేవిధంగా ఇంటి పన్నులు విపరీతంగా పెంచారు. అట్నే కరెంటు బిల్లులు కూడా 300 బిల్లు వస్తే 600 రూపాయలు, 300 కాల్చిన దానికి 300 అదనమైనటువంటి బిల్లులు వేస్తున్నారు. అదేవిధంగా వాటర్ అనేది ఇప్పుడు ఈ బ్రిడ్జి కట్టే సందర్భంలో ఇళ్లు బాగలు కొట్టారు. ఆ కుళాయిలన్నీ నీళ్లు వేస్ట్ గా పోతున్నాయి. ఆ వేస్ట్ పోయినందువల్ల రైలు కట్టకి మెయిన్ రోడ్డుకి మధ్యలో కుళాయిల్లో నీళ్లు రావటం లేదు. ఆ కుళాయిల్లో నీళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఆ నీళ్లు వచ్చేదానికి ఏర్పాటు చేయాలా. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ బ్యాంకు లేదు. గతంలో ఎన్నోసార్లు మేము అనేక సార్లు కరపత్రాలేసి డోర్ టు డోర్ తిరిగి కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్కి ఇచ్చాము, ఆర్డీఓకి ఇచ్చాము, ఎంఆర్ఓకి ఇచ్చాము, అట్నే కెనరా బ్యాంక్ ఆర్ఎం వాళ్ళకి ఇచ్చాము. అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదు. ఆ సమస్యని ఖచ్చితంగా పరిష్కారం చేయాలా. ఆ విధంగా చేయని పక్షంలో జనం అందరిని తీసుకొచ్చి దాని మీద ఒక పౌర యాత్ర, జన చైతన్య యాత్ర అనే పేరుతో మేమందరం కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ముట్టడిస్తాం.